సురేష్ గారు, నమస్కారం. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారంట. సో ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇదంటే కాకర చెట్టుకి ఫ్రీగా గాలి దోలాలని చెప్పని ఒక 12 అడుగులు గ్యాప్. ఆ 12 అడుగు గ్యాప్ లో మళ్ళీ మధ్యలో వరదాగా వేస్ట్ పోదని కొత్త చెట్టు వేస్తాం. సో అటుపక్క కాకర చెట్లు వేసుకొని 12 అడుగుల డిస్టెన్స్ తీసుకొని మధ్యలో అది వేస్ట్ కాకుండా పొచ్చు చెట్లు అనేది వేసుకున్నారు. అది కింద వెళ్తుంది. మనం చూసిన ట్రిప్ అనేది అరేంజ్ చేసుకున్నారు కదా. సో గవర్నమెంట్ నుంచి ఎంత మాత్రం మీకు సహాయం అందింది? 1 లక్ష రూపాయలు. 1 లక్ష రూపాయల దాకా వాళ్ళు ఇచ్చారు. మిగతాది మీరు వేసుకున్నారా? ఇప్పుడు మొత్తం ఎంత అయింది దీనికి, డ్రిప్ కి? డ్రిప్ వచ్చి 2.5 అయింది. 2.5 లక్షల దాకా అయింది. సో ఈ డ్రిప్ వల్ల ఏ మీకు లాభాలు ఉంటాయి? ఈ డ్రిప్ వల్ల ఎందువల్ల ఈ డ్రిప్ ని అరేంజ్ చేస్తున్నారు? డ్రిప్ అంటే కాలువలు గీతలు అవన్నీ ఉండవు. కాలువల్లో గీతలు ఏమి ఉండవు. ఓకే. మందులు పోయాలన్నా దాంతో డ్రిప్ లో వదిలేస్తాం. డ్రిప్ లోనే వెళ్ళిపోతాయి. మందులు కూడా ఏ మందులుగా మోసుకోవాలన్నా డ్రిప్ లోనే వెళ్ళిపోతాయి. సో ఈ ఎంత మాత్రం నీళ్ళు వెళ్ళాలో అంత మాత్రమే నీళ్ళు వెళ్తాయి. అదొక తక్కువ ఖర్చు అవుతుంది. చాలా సంతోషం అండి మీరు ఈ ఆలోచన వచ్చిన దానికి. రైతులు కూడా ఇలాగా అప్డేట్ అయ్యి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సో ప్రస్తుతానికి అయితే కార్ చెట్లు ఎంత రేటు పోతున్నాయి? అంటే కార్ కాయలు ఎంత రేటు పోతున్నాయి? ఇప్పుడు 40 రూపాయలు పోతున్నాయి. అది శాశ్వత ధర అయితే కాదు. డే బై డే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇది శాశ్వత ధర అయితే కాదు. పుచ్చ చెట్లు కూడా, పుచ్చకాయలు కూడా, వాటర్ మెలన్స్ కూడా శాశ్వత ధర అయితే కాదు. గవర్నమెంట్ డే బై డే మార్చేస్తున్నది. సో సురేష్ గారికి మంచి ఆదాయంతో ఈ సంవత్సరం ఈ పంట అనేది పండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.